వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్ పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి గుట్టపై బొమ్మెరపోతన మందిరం, పాలకుర్తి సోమేశ్వరాలయం, దేవరుపల మండలంలోని వానకొండయ్య గుట్టను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నందున ఆలయాల్లో పెండింగ్ పనుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొనగా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి వల్మిడి గుట్టకు 12.25 కోట్లు మంజూరు కాగా అదనంగా మరో 2 కోట్లు పనులు చేశానని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వల్మిడి గుట్టపై కళ్యాణ మండపం, వాల్మీకి విగ్రహం, పూజారి గది నిర్మాణానికి మరో 4.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనగా పంపిణీ మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా బొమ్మెర నిర్వహిస్తున్న పోతన్న స్మారక మందిరం, పాలకుర్తిలో సోమేశ్వరాలయం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా దీని కిందకి వస్తుంది. అది కూడా పెట్టండి. అది కూడా అటు కొండ ఈ పెద్ద గుట్ట మాత్రమే మనది. మాదంతా దీనికి కనెక్ట్ చేస్తే లక్నవరం ఐడియా ఉంది కదా, ఆ టైప్ చేసుకుంటే మంచి టూరిస్ట్ మధ్య లాగా కట్టాలంటాడు. వస్తున్నారా రెగ్యులర్ గా? లోకల్ వాళ్ళు చెప్పండి. వస్తాను వాళ్ళు ఎక్కడ మౌనిక ఆమె కింద 12.20 శాంక్షన్ వచ్చాయి. దీనికి సంబంధించిన వర్కింగ్ ఎస్టిమేట్ టోటల్ గా సిఈ గారికి సబ్మిట్ చేశాము. ఎస్టిమేట్ గా చేసి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పరంపరం కొనసాగుతూనే ఉంది. సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు.
ప్రభుత్వం నిషేధించిన చైనా మంజాలు విక్రయించిన వినియోగించిన చట్టరీత్యా కఠిన చర్యలేనని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ప్రకటన. గాలిపటాలు విక్రయదారులు అమ్ముతున్న నైలాన్ సింథటిక్ దారాలతో తయారు చేసిన చైనా మంజాలు మనుషులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరమేనని పేర్కొన్న వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పర్యావరణ విపత్తుకు కారణమయ్యే ఈ చైనా మంజాలు విక్రయాలు వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వరంగల్ పోలీసులు నేడు వరంగల్ సిపి ఆదేశాల మేరకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో పతంగుల షాపులపై పోలీసు అధికారులు దాడులు. శివనగర్లోని ఓ ఇంట్లో 50,000 విలువ చేసే ప్రభుత్వ నిషేధిత చైనా మంజా సీజ్. షాప్ యజమానిపై కేసు నమోదు. చైనా మంజా అమ్మితే ఎంతటి వారికైనా చట్టరీత్యా చర్యలు తప్పవని ఏసీపీ నందిరాం నాయక్ హెచ్చరించారు. మా సిపి గారి ఆదేశాలతోని మిల్క్స్ కాలనీ పిఎస్ లిమిట్స్ శివనగర్లో కలువల రాజేష్ ఇంటి పైన మరి చైనా మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మా మిల్క్స్ కాలనీ ఎస్ఐ సురేష్ అండ్ వారి టీము ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంటిని సోదా చేయగా ఇంటిలో నిషేధిత చైనా మాంజాలు ఒక 20 దొరికినాయి. అంటే దాని విలువ సుమారు 50,000 రూపాయల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనపరుచుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వ్యాపారస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకరమైనటువంటి చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించింది. సో నిషేధించినటువంటి మరి ఈ మాంజాలను మరి ఎవరైనా విక్రయించినా అదేవిధంగా స్టోర్ చేసినా వారి పొజిషన్లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేరము. డెఫినెట్గా వాళ్ళపైన మరి కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రమాదకరమైనటువంటి మాంజాలను కాకుండా సాధారణమైనటువంటి పతంగులను ఎగిరేసి వచ్చేటువంటి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ నెల 17వ తేదీన హన్మకొండలోని నేరెళ్ల వేణ్మాధవ్ కళా ప్రాంగణంలో 12 గంటల పాటల పల్లకి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవి గాయకుడు నేరెళ్ల కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం సుధాకర్, చిక్రాల రఘు, దమ్మన్నపేట రాజు, జనగం ప్రతాప్, మట్టెడ కవిత తదితరులు పాల్గొన్నారు. దర్శు పోయి పోయిన సంగతి
ఇంటికొక్క కళాకారుడు డప్పు సంకనేసుకొని కాలికి గజ్జగట్టి గోసి గొంగడి పెట్టి తెలంగాణ తల్లి సంఖ్యలు తెంచడానికి బయలుదేరిండు. పల్లె పల్లె జిల్లా జిల్లా పాటై ప్రవహించిండు. ఎక్కడ తెలంగాణ ఉద్యమం చల్లబడ్డా వీళ్ళ పాటలతో వేడెక్కించిర్రు, ఉద్యమాన్ని రగిలించిర్రు. నిప్పు రవ్వలై సెగ రగిలించిర్రు ఆంధ్ర ప్రభుత్వాలకు. ఢిల్లీ నడి ఒడ్డున ధూమ్ధామై మారుమోగినరు. ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న ఈ కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇందాక చక్రాల రగన్న చెప్పినట్టు అనర్హులకు అమ్ముకున్నారు కళాకారుల ఉద్యోగాలు. నిజమైన కళాకారుల కడుపుల్లో మట్టి కొట్టినారు. 10 ఏళ్ల నుంచి మా ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొడుకల్లారా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని నిలదీశారు కళాకారులంతా. వాననక ఎండనక హైదరాబాద్ నడి ఒడ్డులో తిరిగి 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 బస్ కిరాయిలు లక్షలు ఉడిసినాయి. ఎక్కడ తిన్నారో ఎక్కడ వండుకున్నారో హోటళ్లలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో 10 ఏళ్లలో పడని పాటలు లేవు. అందరి ఉసురు జరిగిపోయిన ఆ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది కళాకారులకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పొందుపరిచినారు. వారికి హృదయపూర్వకంగా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాటల పల్లకి ద్వారా విన్నవిస్తున్నాం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పటికే సమయం ఏమంటారు పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి వేడుకోవడానికే ఈ పాటల పల్లకి హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలకు వస్తున్నది. 17 నాడు వరంగల్కి వస్తున్నది పాటల పల్లకి. నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం పబ్లిక్ గార్డెన్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పాటల పల్లకిలో చాలామంది వేలాదిగా కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు, నాయకులు తరలి వస్తున్నారు. ఈ పాటల పల్లకి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ సాయాన్ని 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట తప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రైతు భరోసా 15,000 ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నిర్మల లక్ష్మీనరసింహ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీపై సామాజిక దాడి చేసిన రమేష్ బిదురుపై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన మీ నేతలను వదిలేసి బీజేపీ ఆఫీస్పై దాడి జరిగిందని వారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు. మీకు చేతనైతే రమేష్ను అరెస్ట్ చేయండి అని సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వారిని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళా సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా?
అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు. ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూని అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో టిఫిన్ పెడుతున్న యాజమాన్యం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అనేక మార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో యాజమాన్యంతో గొడవకి దిగిన విద్యార్థినులు. బీహార్ దర్భంగా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. నిందితుడు చున్ ఉపేందర్ మండల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీల్ రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు రఘునందన్ రావు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి. కేసు లొట్టపీస్ కేసే ఆయే. మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు. జైలుకు పోతే ఏమవుతుంది? జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్నా సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న. నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు. గాంధీ భవన్ పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. బీజేపీ నేతలపై లాఠీచార్జ్. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైంది. రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకుని లా అండ్ ఆర్డర్ని నాశనం చేశాడు. రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలి. మేము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీసులను తగలబెట్టగలం, ధ్వంసం చేయగలం. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్. भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ। मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में पूछना चाहता हूं। आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब ध्वंस हो चुका है। होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को। मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे। हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు షేక్ బందగి 85వ ఉర్సు ముబారక్ సందర్భంగా దేవరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామం షేక్ బందగి వంశస్థులు మత పెద్దలు చాదర్ ఫేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పాల్గొని షేక్ బందగి సమాధిపై బందగి వంశస్థులు ముస్లిం మత పెద్దలతో కలిసి చాదర్ కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ఎండి జాకీర్, భువనగిరి ఆకస్వామి, రెడ్డి రాజుల రమేష్, ములుగురి రమేష్, గణపతి, సజ్జన్ నాగరాజు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. रसूल भाई ओके मैम కెమెరా మంచిగా ఎక్కడ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు, ఎగవేతలు, మోసాలు అని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. హామీల అమల్లో కోతలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కోరారు. ఎలిగడ్ మండల కేంద్రంలో మంగళవారం రోజున పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతు బిడ్డ దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఎలిగడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, తాజా మాజీ ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో ఎలిగడ్ మండలం 12 గ్రామాల నాయకులు, కార్యకర్తలు రైతులతో పెద్ద ఎత్తున రైతుల పక్షాన దారుణం చేయడం జరిగిందని పాల్గొన్నవారు శ్రవంతి మోహన్ రావు, బైరెడ్డి రామరెడ్డి, తంగెళ్ల కుమార్, గోలి లక్ష్మణ్, జల్లి రమేష్, బాబయ్య, తిరుపతి రెడ్డి, సాయి, అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి అలాగే ఈ రైతు బంధు కూడా మరి ఎప్పుడైతే మరి పంట ముందుగానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట ముందే వేసేవాడు, అవి కూడా 4 వాగ్దానాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మరి ఏ ఒక్కరికి కూడా విడుదల చేయలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. మరి 15,000 ఇస్తానని చెప్పి గద్దెనెక్కి ఈరోజు మాకు తెలుసు, మాకు ఆర్థిక విధానాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము 15,000 చెప్పి గద్దెనెక్కి ఈరోజు 12,000 ఇస్తా అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే మరి రైతులందరినీ, రైతు లోకాన్ని మోసం చేయడమే. మరి ఇక్కడున్న మరి మా మాజీ ఎమ్మెల్యే మరి మా ప్రస్తుత ఎమ్మెల్యే అబద్ధ హామీలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన మరి ఎమ్మెల్యే విజయరమణారావు గారు దీన్ని గుర్తెరగాలి. మరి ఇటువంటి రైతులకు పక్షాన కనీసం మాట్లాడతాడు అనుకుంటే, కానీ ఏ ఒక్క కాడ కూడా అసెంబ్లీలో కూడా మరి కేటీఆర్ గారిని తిట్టడం, ప్రభుత్వ పార్టీని తిట్టడం, బీఆర్ఎస్ని తిట్టడం తప్పితే మరి ఏ పక్షాన ఏ ఓట్లయితే గెలిచి ఇక్కడ పెద్దపల్లి వర్గంలో మరి విజయరామరావు గద్దెనెక్కాడు. మరి ఈ రైతులకు అన్యాయం జరుగుతుంటే మరి విజయరామరావుకు తెలియట్లేదా? సంక్షేమ పథకాన్ని ఆంక్షలు పెట్టడం అనేది ఇది సమావేశం కాదు. గవర్నమెంట్ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రతి చేస్తామని హామీ ఇచ్చారు, అదే చేయమని కోరుతారు ప్రజలు కూడా. దానికి మద్దతుగా మేము నిరసన తెలుపుతాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకురాల ఇప్పుడు అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని కావాలని ఈ యొక్క వాళ్ళ సంక్షేమ పథకాలను డైవర్ట్ చేసి ఏదో ప్రజల్లో ఒక తప్పుదో పట్టించి ప్రజలంతా డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కేటీఆర్ గారికి అరెస్ట్ అయినా ఏం కాదు, ఆయన ప్రజల కొరకు పోట్లాడేటువంటి ఆ నాయకులు వాళ్ళు పైన ఉన్నటువంటి మొదటి నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే
ప్రజల కొరకు పార్టీని పెట్టి మన ప్రత్యేక తెలంగాణ కొరకు పార్టీ పెట్టినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు దేనికి తలొగ్గరు, ఖచ్చితంగా ప్రజల కొరకు పోరాడతారు. ఈ సందర్భంగా వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.